ఇక నుండి ఈ సీరియల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. కార్తీక దీపం సీరియల్ని ఇష్టపడే వాళ్ళు ఇప్పుడే లైక్ చేయండి. కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్లో హిమ పరిస్థితి బాగాలేదని దీప శౌర్య చూడటానికి వస్తారు. అప్పుడు దీప వచ్చినప్పుడు హిమ కోలుకుంటుంది. వంటలక్క నువ్వు వచ్చావా నా కోసం అని అడగగానే దీప అవునమ్మా నీకోసమే వచ్చింది వంటలక్క అని చెప్తుంది. అందరూ చాలా సంతోషపడతారు. బయట శౌర్య కార్తీక్ కూడా లోపలికి వస్తారు. అప్పుడు హిమ దగ్గరికి శౌర్య వస్తుంది. దీప ఇలా అంటుంది, చూడు నీ క్లాస్మేట్ శౌర్య కూడా వచ్చింది నీకోసం అని అంటుంది. అప్పుడు శౌర్య ఇలా అంటుంది, నీకేమీ కాదు వంటలక్క వచ్చిందిగా నీతోనే ఉంటుందిగా అని అంటుంది. ఆదిత్య వచ్చి జ్యూస్ ఇచ్చి తాగు బంగారం అని అంటాడు. అప్పుడు హిమ నువ్వు తాగిస్తావా వంటలక్క అని అడగగానే దీప గ్లాస్ తీసుకుని హిమకి జ్యూస్ తాగిస్తుంది. హిమ ఇలా అంటుంది, నేను అమెరికా వెళ్ళను వంటలక్క, నిన్ను చూడకుండా నేను ఉండలేను, డాడీకి నువ్వైనా చెప్పు అని అంటుంది. అప్పుడు దీప చెప్పండి మాస్టారు, హిమకి మీరైనా చెప్తే తను ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తుంది. అప్పుడు కార్తీక్ ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటాడు. సౌందర్య ఇలా అంటుంది, నువ్వు ఎన్ని హాస్పిటల్స్కి తీసుకువెళ్ళినా ఎన్ని మెడిసిన్స్ వాడినా హిమకి వంటలక్క రాగానే తగ్గిపోయింది. కనీసం ఇప్పుడైనా ఆలోచించరా, హిమకి చెప్పు అమెరికా వెళ్ళను తీసుకువెళ్ళను అని చెప్పు, కొంచెంసేపు ఒక మనిషిలాగా ఆలోచించరా హిమ కోసం అని అంటుంది. అప్పుడు కార్తీక్ హిమ దగ్గరికి వచ్చి అమ్మ హిమ, నీకన్నా ఎక్కువ నాకు ఏదీ కాదు, నాకు నువ్వే ముఖ్యం, నేను నీకు ఇష్టం లేకుండా అమెరికా తీసుకువెళ్ళను సరేనా అని చెప్తాడు. అప్పుడు హిమ చాలా సంతోషపడుతుంది. అప్పుడు మౌనిత చూసి చాలా కుళ్ళుకుంటుంది. మౌనిత ఇలా అంటుంది, ఇంక హిమకి రెస్ట్ ఇవ్వండి అని చెప్తుంది. అప్పుడు అందరూ బయటికి వెళ్తుంటే హిమ వంటలక్క నువ్వు ఇక్కడే ఉంటావుగా ఎక్కడికి వెళ్ళవు కదా, నా పక్కనే ఉండు అని చెప్తుంది. అప్పుడు దీప నేను ఎక్కడికి వెళ్ళనమ్మా నీ దగ్గరే ఉంటాను అని దీప ఒక్కతే హిమ దగ్గర కూర్చుంటుంది. ఇది ఇలా ఉంటే మరోవైపు మురళీకృష్ణ కార్తీక్ అమెరికా ప్రయాణం గురించి దీప అన్నమాటల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు భాగ్యలక్ష్మి వచ్చి అడుగుతుంది, ఏమిటి ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి అన్నట్టు ఆ అనాథ పిల్ల అమెరికా వెళ్తుంటే నీకెందుకు అంత బాధ కలుగుతుంది అని అంటుంది. అప్పుడు మురళీకృష్ణ ఇలా అంటాడు, అయిపోయింది అంతా అయిపోయింది, నా కూతురు జీవితం నాశనం అయిపోయింది, చిన్నప్పుడు ఎన్ని పూజలు చేసిందో ఎన్ని గుళ్ళకి వెళ్ళిందో అయినా నా కూతురు జీవితం పాడైపోయింది అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు భాగ్యలక్ష్మి ఇలా అంటుంది, ఇప్పుడే శ్రావ్య కాల్ చేసింది, వాళ్ళు ఎయిర్పోర్ట్ వెళ్ళే దారిలో హిమకి వాంతులు అయ్యాయంట, అమెరికా ప్రయాణం ఆగిపోయిందంట, ఇక్కడే దగ్గరలో హాస్పిటల్లో జాయిన్ చేశారంట అని చెప్తుంది. అప్పుడు మురళీకృష్ణ చాలా సంతోషపడతాడు. ఆ తర్వాత మరోవైపు కార్తీక్ మౌనితతో ఇలా అంటాడు, ఏం చేసింది అది, ఏం టెక్నిక్ యూజ్ చేసింది, ఇక్కడ ఇంతమంది ఉన్నా కానీ అది రాగానే హిమ కోలుకుంది, అది ఏం మాయ చేసింది, అంతగా ఎలా డైవర్ట్ చేసుకుంది, ఏం చేసింది అని అంటాడు. అప్పుడు మౌనిత మనసులో ఇలా అనుకుంటుంది, అదేం చేస్తుంది, అది ఏం చేయలేదు, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నేను అనుకూలంగా మార్చుకోవాలి, దీపని ఇంకా బ్యాచ్ చేయాలి, ఈ అవకాశాన్ని నేను వాడుకోవాలి అని అనుకుంటుంది. అప్పుడు మౌనిత కార్తీక్తో ఇలా అంటుంది, దీప ఏం చేయలేదు, హిమ వీక్నెస్ పాయింట్ని పట్టుకుంది, హిమకి తల్లి లేదు, తల్లి ప్రేమ అంటే ఏమిటో కూడా తెలీదు, తల్లి లేని పిల్లలకి వాళ్ళకి కొన్ని ఆలోచనలు ఉంటాయి, ఆ ఆలోచనల్ని దీప క్యాచ్ చేసుకుంది, ఇందులో దీప స్వార్థమే ఉంది కానీ హిమ తప్పేమీ లేదు అని అంటుంది. అప్పుడు కార్తీక్ ఇలా అంటాడు, మరి ఏం చేయాలి ఇప్పుడు నేను అని అడగగానే మౌనిత ఇలా అంటుంది, నేనేదో హాస్పిటల్లో సవితి తల్లి గురించి మాట్లాడానని నువ్వు నన్ను పెళ్లి చేసుకోను అన్నావు, నువ్వు నా క్యారెక్టర్నే కించపరిచావు, ఇప్పుడు హిమకి తల్లి కావాలి, తల్లి ప్రేమ కావాలి అని అంటుంది. అప్పుడు కార్తీక్ అంటే ఇప్పుడు ఏం చేయాలి అనగానే మౌనిత నువ్వు నన్ను పెళ్లి చేసుకో, నేను హిమని కన్న తల్లిలా చూసుకుంటాను, చాలా ప్రేమ చూపిస్తాను అని అంటుంది. అప్పుడు కార్తీక్ ఇలా అంటాడు, ఇప్పుడు నువ్వు చేసిందేమిటి, ఆ దీప హిమకి తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు ఇప్పుడు నువ్వు నన్ను అనుకూలంగా మార్చుకుంటున్నావా, హిమని అడ్డం పెట్టుకొని నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా, నాకు ఇంకో భార్య అవసరం లేదు, హిమకి తల్లి అవసరం లేదు అని అంటాడు. అక్కడి నుంచి కార్తీక్ కోపంగా వెళ్ళిపోతాడు. అప్పుడు మౌనిత ఇలా అనుకుంటుంది, ఛీ నా ప్లాన్ అంతా రివర్స్ అయింది, ఇప్పుడు ఈ హిమని అడ్డం పెట్టుకొని కార్తీక్ని పెళ్లి చేసుకునేలా చేసుకుందాం అనుకున్నా, ఈ మధ్యలో దీప వచ్చింది, నా ప్లాన్ అంతా రివర్స్ అయ్యింది అని అనుకుంటుంది. ఆ తర్వాత శౌర్య దీప వారణాసి ఆటోలో వెళ్తారు. అప్పుడు వారణాసి ఇలా అంటాడు, అవునక్క నాది ఒక డౌట్, అక్కడ వాళ్ళ డాడీ మమ్మీ వాళ్ళ నానమ్మ బాబాయ్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఎవరూ చేయలేంది నువ్వెలా చేసావక్క,
నువ్వు వెళ్ళగానే హిమ కోలుకుంది. నీ చేతుల్లో ఏముందక్క? హిమకి నువ్వంటే ఎందుకు అంత ప్రేమ అని అంటాడు. అప్పుడు దీప గతంలో జరిగిపోయినవన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడు వారణాసితో ఇలా అంటుంది. అవును, హిమ తల్లి మౌనిత కదా. మౌనిత హాస్పిటల్ పనుల్లో బిజీగా ఉండి హిమని ఎక్కువగా పట్టించుకోవడం లేదనుకుంటా. అందుకే తను నా ప్రేమకు లొంగిపోయింది. పసిపిల్లలు దేవతలతో సమానం. వాళ్ళకి కొంచెం ప్రేమించినా చాలు, వాళ్ళు చాలా ప్రేమకు లొంగిపోతారు అని చెప్తుంది. అప్పుడు ఆ తర్వాత మనసులో ఇలా అనుకుంటుంది. ఇప్పుడు ఇది నాకు మంచిగా చెడుగా జరిగింది అని అనుకుంటుంది. ఆ తర్వాత మరోవైపు హిమకి సౌందర్య ఇడ్లీ తినమని కొంచెం తినమ్మా అని చెప్తూ ఉంటుంది. అప్పుడు హిమ ఇలా అంటుంది. నాకు ఇడ్లీ వద్దు, నాకేం తినాలని అనిపించడం లేదు. వంటలక్క ఏది ఇక్కడే ఉంటాను అని చెప్పింది కదా, అప్పుడే వెళ్ళిపోయిందా అని అంటుంది. అప్పుడు ఆనందరావు ఇలా అంటాడు. వంటలక్క స్కూల్లో అందరికీ లంచ్ బాక్సులు ఇవ్వాలి కదమ్మా, అందుకే వెళ్ళింది అని అంటాడు. అప్పుడు సౌందర్య కూడా చెప్తుంది. అవునమ్మా, లంచ్ బాక్సులు ఇస్తేనే కదా వాళ్ళకి ఇల్లు గడిచేది, మళ్ళీ వెంటనే వస్తుంది అని అంటుంది. అప్పుడు హిమ ఇలా అంటుంది. లేదు, నాకు తెలుసు, వంటలక్క రాదు. వంటలక్కకి డాడీ అంటే ఇష్టం లేదు, డాడీయే రావద్దని చెప్పుంటారు అని అంటుంది. అప్పుడు సౌందర్య కార్తీక్ వైపు చూసి ఇలా అంటుంది. డాడీ ఏమీ రమ్మనలేదు పొమ్మనలేదమ్మా, తనే వెళ్ళింది, మళ్ళీ వస్తుంది అని చెప్తుంది. అప్పుడు హిమ ఇలా అంటుంది. నన్ను వెంటనే ఇంటికి తీసుకువెళ్ళిపోండి, అక్కడికి వంటలక్క రోజు వస్తుంది, నేను రమ్మని చెప్తాను అని అంటుంది. ఇదంతా చూస్తున్న మౌనిత మనసులో ఇలా అనుకుంటుంది. అమ్మో, ఇలా జరిగితే ఏమన్నా ఉందా? ఇంకా దీప రోజు రావటం మొదలు పెడితే హిమ ద్వారా అయినా వాళ్ళిద్దరూ కలిసిపోతారు, ఇంకా నా పరిస్థితి ఏంటి అని ఇలా అంటుంది. చూడమ్మా హిమ, ఆ వంటలక్క రావటం వల్ల నీకు గండం గడిచింది అంతే. హిమని ఇక్కడే ఉంచండి ఆంటీ, ఇక్కడే రెస్ట్ తీసుకుంటుంది, ఇంటికి ఎందుకు అని అంటుంది. అప్పుడు రమ ఇలా అంటుంది. లేదు, ఎక్కడున్నా పర్లేదు, కానీ పక్కనే వంటలక్క ఉండాలి. తను వంటలక్క మీద చాలా బెంగ పెట్టుకుంది. తను ఎవరికి చెప్పుకోలేక తన మనసులో తనే స్ట్రగుల్ అయ్యింది. అందుకే బాగా అప్సెట్ అయ్యి ఇలా జ్వరం వచ్చింది. మళ్ళీ ఇంకోసారి ఇలా రిపీట్ అయితే తన ఆర్గన్స్ పనిచేయవు, మళ్ళీ జబ్బు మొదటికే వస్తుంది. మీ పంతాలు కాసేపు పక్కన పెట్టి హిమ గురించి ఆలోచించండి, ముందు తన మనసు ప్రశాంతంగా ఉండాలి అని చెప్తుంది. అప్పుడు సౌందర్య కార్తీక్ వైపు చూస్తుంది. కార్తీక్ కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు సౌందర్య ఆనందరావుతో ఇలా అంటుంది. ఏమిటండి వీడు, పసిపిల్ల గురించి ఆలోచించకుండా అలా వెళ్ళిపోతున్నాడు అని అంటుంది. ఇదంతా చూస్తున్న మౌనిత మనసులో ఇలా అనుకుంటుంది. రక్తకి హిమకి రక్త సంబంధం ఉందాం కాబట్టి అందుకే హిమ దీపని మర్చిపోలేకపోతుందా? రక్త సంబంధానికి అంత బలం ఉంటుందా? వీళ్ళ కుటుంబం అంతా ఒక్కటైపోతే ఇంకా నా పరిస్థితి ఏంటి అని అనుకుంటుంది. ఇదండి ఈరోజు ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో సౌందర్య కార్తీక్తో ఇలా అంటుంది. నాకన్నా ఎదిగిపోయావు అనుకున్నా, కానీ నా మాట వినలేనంత ఎదిగిపోతావని నేను అనుకోలేదు. హిమకి ఏదైనా జరగాలి, హిమతో పాటు ఈ కన్నతల్లి కూడా నీకు ఉండదు, ఈ జీవితం అంతా నిన్ను నేను క్షమించను అని అంటుంది. అప్పుడు కార్తీక్ ఏడుస్తూ సౌందర్య చేతులు పట్టుకుంటాడు. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. కార్తీక దీపం లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.